హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మరి పోయిన వారం మనం ధ్యానం చేసాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధుడగు తండ్రి, రాత్రిని వాక్కు ద్వారా మాతో మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని మాకు వినిపించి మీ కృపగల హస్తం మాకు తోడయించి నడిపించమని, మీరే మహిమ పొందమని, ఈ రాత్రికి ఈ పరిచర్యకి వ్యతిరేకముగా జరుగుతున్న ప్రతి ఆటంకములు, అడ్డులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం. ప్రభువా, మీ స్వరాన్ని నీ ప్రజలు వినకుండా సాతాను చేసే ప్రతి కుయుక్తులు, కుతంత్రములు, అపవాది క్రియలన్నీ నజరేయుడైన యేసు నామములో లయపరచబడును గాక. అల్పుని, ధూళిని, దుమ్ముని నన్ను మరుగు చేసి మాతో మీరే మాట్లాడి మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రస్తుతము లోక ఆశలు అంటే లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్ము. తర్వాత ఈ లోకం 4 గతించిపోతున్నవి. దేవుడు దీని తర్వాత క్రొత్త ఆకాశమును, కొత్త భూమిని ఆయన సృష్టించబోతున్నారు. మరి దేవుని యొక్క ప్రజలు ప్రభుతో కూడా సదాకాలం, మీరు ఒక మాట మర్చిపోకండి, మరి యేసు ప్రభు వారు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు ఒక మాట చెప్పారు, ఇదిగో నేను మీతో కూడా సదాకాలము ఉంటానని. మన ప్రభు మనతో సదాకాలం ఉండేవాడు. మనము కూడా ప్రభుతో సదాకాలము ఉండాలని మన విషయంలో ప్రభు ఉద్దేశం, ఆయన కోరిక, ఆశయ ఉన్నది. ఆయన ఆశయు కోరికయు నెరవేరాలంటే మరి లేఖనం చెప్పబడుతుంది, దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరమును నిలుచును. దేవునికి స్తోత్రములు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లోకము దాని ఆశయు గతించిపోచున్నవి. హల్లెలూయా. కానీ విమోచించబడ్డ పరిశుద్ధులు ప్రభుతో కూడా, అంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ వారు సదాకాలం ఉంటారు. ఎంతకాలం అండి? అంతము లేని సదాకాలము ప్రభుతో కూడా ఉంటారు. ప్రభుతో మనము అంతము లేని సదాకాలము ఉండాలంటే దానికి ఒకే ఒక దేవుని యొక్క చిత్త ప్రకారమైనటువంటి ఒక బైబిల్ గ్రంథములో ప్రాముఖ్యంగా రాయబడింది ఏమిటంటే, దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రాలు. కాబట్టి యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న రోజులలో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఆ యోహాను సువార్త చదవండి ఆ మాట కిందకి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను మరలా వచ్చి ఏం చేస్తాను?
నా యొద్ద మీరు నిరంతరము ఉండుటకై నేను మిమ్మలను తీసుకుని పోవుదును. ప్రియులారా, నూతన నిబంధన విశ్వాసులకు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, ప్రభు ఎక్కడైతే ఉండబోతున్నారో అక్కడ ఆయన విమోచించిన ఆయన సొంత ప్రజలు అక్కడ ఉండాలనిదే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ గొప్ప ఉద్దేశము మనలో ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఆ ఉద్దేశాన్ని మన ఎడల నెరవేర్చాలని మన విషయంలో ప్రభు ఎంతో ఇష్టము కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మర్చిపోకండి, దేవుడు అబద్ధికుడు కాడు. హల్లెలూయా. మనము అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మనము ఈ లేఖనం మరి పోయిన వారం అనుకుంటున్నాను, నేను ధ్యానం చేశాను, పోయిన మంగళవారం అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ ఒక మాట వచ్చిందండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే ప్రవేశించును, పరలోకములో ప్రవేశించును అని చెప్తూ యేసు ప్రభువారు 2 రకాల ఇళ్ళను గూర్చి ఆయన మనం 21 నుండి మత్తయి 7:21 నుండి 27వ వచనం వరకు చూస్తే బండ మీద కట్టబడిన ఇల్లును గూర్చియు ఇసుక మీద కట్టబడిన ఇల్లును గూర్చియు అక్కడ ప్రభు చెప్పారు. ఎందుకు ఆ మాటలు చెప్పారంటే ప్రియులారా, ఈ రోజున ఈ ప్రపంచం మొత్తం మీద ప్రభువా ప్రభువా అని పిలిచే జనులు చాలా మంది ఉన్నారండి. ఏమని పిలిచేవారు? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రజలు చాలా మంది ఉన్నారు. కానీ పరలోకమందున్న దేవుని చిత్తమును జరిగించేవారు మాత్రము భూమి మీద బహు కొద్ది మందే ఉన్నారండి. పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చే దేవుని బిడ్డల ప్రియులారా, మరి వారి విషయంలో ఒక వాక్యము నెరవేర్చబడద్ది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించరని లేఖనము చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. మరి ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, ఆ దారి విశాలమునై ఉన్నది. లూకా సువార్త 13:24 కూడా చదవండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. భూమి మీద ప్రతి మనిషికి ఒక పోరాటం ఉందండి. ఏదో పోరాటం, ప్రతి మనిషికి ఒక పోరాటం ఉంది. ఏ రంగంలో ఈ భూమి మీద ఉన్న మనుషులు కొద్ది తెలివి గలవారైతే ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త ఉంటే ఇంకొక శాస్త్రవేత్తకి ఒక ఆలోచన వస్తుంది. నా తోటి శాస్త్రవేత్త కనిపెట్టే వాటికంటే ఇంకా ఎన్నో గొప్ప వాటిని, వింతైన వాటిని నేను కనిపెట్టాను. అక్కడ ఒక పోటీ అనేది వస్తుందండి. ఆ పోటీలో ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి తన తోటి వ్యక్తి కనిపెట్టే వాటికంటే ఇంకా గొప్ప వాటిని కనిపెట్టడానికి ఒక పోరాటం ప్రారంభిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. ఎందుకని?
నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులున్నారు. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొద్దిమంది మాత్రమే. ఎవరు ఆ కొద్దిమంది అంటే ప్రియులారా, పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము ఈ భూమి మీద వారు నెరవేర్చగలుగుతారు. హల్లెలూయా. వారు ఏం చేస్తారండి? పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము వారు తప్పకుండా జరిగిస్తారండి. పరలోకమందున్న తండ్రి చిత్తము జరిగించి ప్రభుతో కూడా యేసు ప్రభు వారు మత్తయి, లూకాసు, యోహాను సువార్త 14 అధ్యాయములు ఏం చెప్తున్నారు? నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మరలా వచ్చి, ప్రభు ఏం చెప్తున్నారండి? నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో నాతో కూడా మీరు ఉండినట్లు మీకు ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రియులారా, ఒక విశ్వాసి పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమంతయు నెరవేర్చాలంటే ముందు యేసు ప్రభు వారు చూడండి ఏం చెప్పారో ఒకసారి మీరు మత్తయి సువార్త 7:21-22 కానీ చదవండి త్వరగా. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఆ దినాన్ని అంటే ధవళ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నప్పుడు అనేక మంది ప్రభు ఎదుట అనేక మంది దేవుని సేవకులు దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అద్భుత కార్యములు చేసిన వారు ఉన్నారు, మంచి మంచి ప్రసంగాలు చేసిన వారు ఉన్నారు. హల్లెలూయా. మంచి ప్రవచనాలు చెప్పిన వారు ఉన్నారు. వారందరితో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటండి? అక్రమము చేయువారులారా, మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి పొండి. మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి పొండని ప్రభు చెప్తున్నారు. ఎందుకు అక్కడ మాట చెప్తున్నారండి? ఆ 21వ వచనంలోనే ప్రభు చెప్పారు. మత్తయి 7:21 ఏమని చెప్తున్నారు ప్రభు అక్కడ? ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారో యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. ఎవరు ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడేవారు అంటే ఏంటది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన, చూడండి, ఈయన మాటలు విని కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు యేసు ప్రభువారు ఆ మాట చెప్తున్నారంటే పరలోకమందున్న తండ్రి చిత్తమంతయు నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు.
పరలోకమందున్న తండ్రి చిత్తము జరిగించటం చిత్త ప్రకారంగా చేయాలంటే భూమి మీద నివసిస్తున్న ఒక విశ్వాసకి అంత తేలికైన పని కాదు. సాతాను ఇష్టం నెరవేర్చమంటే నెరవేరుతాడు, తన సొంత శరీరాశలు నెరవేర్చుకోమంటే నెరవేరుస్తాడు. శరీర స్వభావంలోంచి పుట్టేటువంటి ఆ శరీర కోరికలు, ఆ నేత్రానికి కలిగే ఆశని అన్నిటిని ఆశించి వాటిని సమకూర్చుకుంటూ ఇలాంటివి చేయటము మనుషులకు అందరికీ ఈజీయే. అయితే ప్రియులారా, ఒకడు పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యాలంటే అతడు ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమి చెప్తున్నారో దాన్ని మనం బాగా గమనించాలండి. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్పారు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలమవుతుందని లేఖనం చెప్తా ఉంది. ధనాన్ని అక్రమంగా ఆర్జించి ఏదో భూమి మీద గొప్పవాళ్ళు అయిపోవాలనుకుంటే వారిని గురించి పరిశుద్ధ లేఖనములో తాను పెట్టని కౌజపిట్టను గుడ్డలను పొదుగుచున్న కౌజపిట్టను పోలి ఉన్నారని పరిశుద్ధ లేఖనము చెప్తా ఉంది ప్రియులారా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకటి మాత్రం మీరు మర్చిపోకండి. నేను పోయిన మంగళవారం ఒక మాట చెప్పాను. విమోచించబడిన పరిశుద్ధులు ప్రభు యొక్క చిత్త ప్రకారముగా, ప్రభు యొక్క మాట ప్రకారముగా ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ప్రియులారా, నా అనుభవాన్ని బట్టి మీకు నేను చెప్తున్నాను ఈ రాత్రి, తప్పకుండా ప్రభు వారిని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నీతిమంతులు ఎడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండలేదని దావీదు మంచి వృద్ధాప్యమందు చెప్తా ఉన్నాడు. నేను బాలుడునై ఉండగా ఒక విషయము నేను గుర్తించాను, నీతిమంతులు ఎప్పుడు ఎడవబడుతూ లేదు, వారి సంతానం వారు భిక్షమెత్తుకుంటూ లేదు. మరి ఎవరు ఎడవబడుతున్నారు? భక్తిహీనులు. ఎవరండి? భక్తిహీనులు ఎడవబడుతున్నారు. భక్తిహీనులు అభివృద్ధి, వారి సొగసు అంతయు మేత భూమి సొగసును పోలి ఉందని పరిశుద్ధ లేఖనము చెప్తా ఉంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మరి దేవుని యొక్క సంపూర్ణ చిత్తము నెరవేరిస్తేనే ప్రభుతో కూడా ప్రభు రాజ్యంలో ఉంటాం. ఇందాక మనం మత్తయి సువార్త మరి 7:21 22 అక్కడేముందండి? యేసు ప్రభు వారు శరీరధారిగా ఉండగానే ఎవరు పరలోకంలో ప్రవేశిస్తారో, ఎవరు పరలోకంలో ప్రవేశించరో అక్కడ అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. మంచి మంచి సువార్త కూడుకులు పెట్టి విదేశాల నుండి 3 లక్షల కోట్లు కాదు కదా, హల్లెలూయా, 100 లక్షల కోట్లు నువ్వు తెచ్చి సువార్త కూడుకులు పెట్టినా బాగా వినాలి. ప్రభు నామమున అద్భుతములు చేసిన, ప్రభు నామమున ప్రవచనాలు చెప్పినా,
పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారముగా జీవించకపోతే మాత్రం అందరము మీరు నిలబడి మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, ఇంకా ఎవరైనా భూమి మీద దేవుని వాక్యమును బోధించే దేవుని సేవకులు ఉంటే వారు ఎవరైనా సరే బాగా వినండి. ఈ మత్తయి సువార్త 7:22 స్వరాన్ని మనం వినాలి. అక్కడ ఏం చెప్తున్నారు ప్రభువారు? అక్కడ అనేక మంది ఏమంటున్నారు? ప్రభువా, నీ నామమును మేము ప్రవచనాలు చెప్పాం. ఎస్, కరెక్టే. నీ నామమును మేము అద్భుతాలు చేసాం. అది కరెక్టే. మేము నీ నామమున దెయ్యాలు వెలగొట్టాం. అది కరెక్టే. అన్నీ విన్న తర్వాత ధవళ సింహాసనం మీద కూర్చున్న ప్రభు ఏం చెప్తున్నారు? అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పోండి. ఎందువల్ల? మీరెవరో? ఎవరండి మీరెవరో? నేను ఎరుగను. దేవునికి స్తోత్రం. అక్రమము చేయువారులారా, మీరెవరో నేను ఎరుగను, నాకు తెలియదు. ఎందుకు యేసు ప్రభు వారు అక్కడ మాట చెప్తున్నారంటే, యేసు ప్రభు ఎరిగిన దేవుని సేవకులు ఉన్నారు. యేసు ప్రభు చేత మనము మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు ప్రభు వారు మనల్ని ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభు మనల్ని ఏం చేయాలండి? మనలను ఆయన ఎరగాలి. ఆయన మనలను ఎరగాలంటే ప్రియులారా, ఏమి చెయ్యాలో యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారండి. హల్లెలూయా. ఆయన చెప్పింది ఏంటో మీరు ఒకసారి ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయములో 46 నుండి 50వ వచనం వరకు చదవండి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవల్లని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనిను. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారండి? యేసు ప్రభుకి జన్మనిచ్చినటువంటి మరియా, యేసు ప్రభు భూమి మీద ఒక పరిశుద్ధమైన దైవ మానవుడిగా పుట్టడానికి దేవుడు ఒక కన్యకైన మరి అని ఒక స్త్రీని ఆయన మరి యోధా దేశంలో నుండి ఎన్నుకున్నాడు. ఆమె పేరు మరియా. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించి దేవుని కుమారుడైన యేసుని శరీరధారిగా కన్నది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆమెను యోసేపును ఒక పురుషుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ప్రియులారా, వారు ఆయనకి మరి యోసేపు ద్వారా కుమారులు కుమార్తెలు పుట్టారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారి ప్రియులారా, ఆ ఇంటిలో జీవిస్తున్నప్పుడు 30 సంవత్సరాల కాలము యోసేపు మరియా ఇంట్లోనే ఉన్నారు. ఆయన యోసేపు చాలా త్వరగా చనిపోయాడు. మరి ప్రభువుని దేవుడు సేవకు ఏర్పరచుకునే రోజు వరకు
ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ ఇంటిని విడిచి పరలోక రాజ్య స్వార్థ నిమిత్తము పరలోకమందున్న తండ్రి అయిన దేవుని చేత ప్రత్యేకించబడి దేవుని సువార్తకు ఆయన బయలు వెళ్ళారు. చూడండి, మీరు లూకా సువార్త 8:19. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకైన దేవుని వాక్యము విని, ప్రియులారా వాక్యమే దృష్టి బాగా పెట్టండి. దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పెను. యేసు ప్రభు శిష్యులు కలిసి మరి పరిచర్య చేస్తున్నప్పుడు గొప్ప జనసమూహాలు ప్రభువుని వెంబడించేవారు. ఆ టైంలో ఈ 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు వారు సువార్త చేసింది, ఆయన బతికింది 33.5 సంవత్సరాలు, పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఒకసారి వచ్చినప్పుడు యేసు ప్రభుని కనిన మరియా వారి సహోదరులు యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు వారు వెలపడున్నారు. మరి వారు వచ్చి చాలా సమయం అయి ఉండొచ్చు. కౌరు పంపించారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీ కొరకు వచ్చి బయట ఉన్నారు. యేసు ప్రభు వారు శిష్యుల వైపు చేయిబెట్టి, ఇదిగో పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారముగా జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు. ప్రియులారా, మనము అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు వారును మన రక్షకుడు మధ్యాకాశమునకు రానున్న దినాల్లో మనం బ్రతుకుతున్నామండి. ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఎవరు పరలోకములో ప్రవేశిస్తారో, ఎవరు ప్రభు నామమును ఎరిగి ఆయన నామమును ధరించుకుని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారముగా జీవించరో, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ వారిని గురించి వాక్యము ఏమి చెబుతుందో అదే అంచె దినాన్న జరగబోతుంది. 2 పర్యాయములు యేసు ప్రభువుని మరియా తన పెళ్లి చేసుకున్న భర్త ద్వారా యోసేపు ద్వారా కనిన పిల్లలు వచ్చినప్పుడు ఒకసారి ఎవరు నా తల్లియు నా తండ్రి, పరలోకమందున్న నా సహోదరులు ఎవరు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే అని చెప్పారు. అది మత్తయి సువార్త 12:47-48-49 వచనాల్లో ఉన్నది ఆ మాటలు. లూకా సువార్త 7వ అధ్యాయములో హల్లెలూయా ఏం చూస్తున్నాం? దేవుని వాక్య ప్రకారం 8వ అధ్యాయం 21లో ఏం చూస్తున్నాం మనం? అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే. అయ్యా, ఎందుకండి ప్రభు ఆయన వాక్యం మనకు బోధిస్తా ఉన్నారు? ఎవరికి సరైన గ్రహింపు ఉంటో లేదనుకుంటున్నాను. ఐగుప్తు దేశము నుండి విమోచించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుండి? ఐగుప్తు దేశము నుండి కానాను భూభాగంలోనికి
ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసిన ఆ వాగ్దత్త భూమిలో ఆ ప్రజలను ప్రవేశింప చేయటమే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. అయితే అలాగా వారు ఆ అరణ్య ప్రయాణములో, మరి మీకు ఒక మాట చెప్తున్నానండి, ఏ దేవుడైతే ఐగుప్తు నుండి వారిని విడిపించి ఎర్ర సముద్రము వారి ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చినప్పుడు దాన్ని 2 పాయలుగా చేసి ఈ ప్రజలను యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డు వరకు, ఈ ప్రపంచ చరిత్రలో ప్రియులారా, యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డు వరకు నడి సముద్రంలో పడి నడిచి వెళ్ళిన ప్రజలంటూ ఎవరైనా ఉంటే ప్రపంచ చరిత్రలో ఐగుప్తు నుండి విమోచించబడి కానాను భూభాగంలోకి ప్రయాణమైనటువంటి అబ్రహాం యొక్క సంతానము మాత్రమే. మోషే ద్వారా నడిపించబడే ఆ ప్రజలు మాత్రమే ప్రియులారా. మరి పస్కా పశు రక్తము ద్వారా విమోచించబడిన 6,03,550 మంది జ్యేష్ఠులలో 2 మాత్రమే ప్రవేశించారు. 6,03,548 అకాల ఫలాలుగా వారు మార్గ మధ్యంలో రాలిపోయారండి. ఎందుకు అలా జరిగింది అని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే సహోదరి సహోదరుడా, దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఏమిటంటే ఆ కానాను వాగ్దత్త దేశంలో ఐగుప్తు నుండి పస్కా పశు రక్తంలో విమోచించబడి కానాన్లో ప్రవేశించిన 2 వ్యక్తులు, ఒకరు యెహోషువ, రెండో వ్యక్తి కాలేబు. వీళ్ళిద్దరిని గురించి ప్రియులారా, మరి పరిశుద్ధ లేఖనములో ఏమి రాయబడిందంటే, యెహోషువ కాలేబు కూడా ప్రభువుని నిండు మనసుతో వారు సేవించారు. నిండు మనసుతో వారు ప్రభు యొక్క ప్రేమతో నింపబడ్డారండి. ఈ రోజున మనం దేవుని వాక్యం యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి సహోదరుడు, హల్లెలూయా అని ప్రభు అడుగుతున్నారు. ఎందుకనండి, లూకాసు వార్తలో ప్రభు ఏం చెప్పారు? దేవుని వాక్య ప్రకారముగా జీవించు వారే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఒక విశ్వాసి భూమి మీద శరీరధారిగా జీవిస్తున్న రోజుల్లోనండి, ఒక సహోదరి గాని ఒక సహోదరుడు కానీ హల్లెలూయా దేవుని వాక్య ప్రకారముగా జీవించాలంటే ఎవరి హృదయములైతే ఈ లోక ప్రేమతో ఎవరి హృదయం నిండిపోతాం, అర్థమైంది మీకండి? ఎవరి హృదయము ఈ లోక సంబంధమైన ప్రేమతో నిండిపోతాం, అలాంటి వారు ఒక మాట మీరు వినాలి. రాత్రి పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము నెరవేర్చలేరు. వారు పెంతుకోస్తోడని ఏ కోస్తోడని ఎన్ని నాకులాగా ఎల్లప్పుడూ తెల్ల డ్రెస్ కట్టుకుంటున్నా ఏం చేస్తున్నా కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం మాత్రము ఆ ప్రజలు నెరవేర్చరు. నెరవేర్చుట అనేది వారికి అసాధ్యమని చెప్తున్నాను మీకు ఈ రాత్రి. హల్లెలూయా. ఎందుకని?
మీరు గమనించాలి. ఏ లోకము దాని ఆశయు గతించిపోతుందో ఆ లోక ప్రేమతో, ఆ లోకాశలతో ప్రవచనాలు చెప్పేవాడు హృదయమైన, దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు హృదయమైన, అద్భుతమైన కార్యాలు చేసేవాడు హృదయమైన, సువార్త కోడుకులు పెట్టే ఒక వ్యక్తి హృదయమైన, ఈ లోకాశలతో, ఈ లోక ప్రేమతో ఆ వ్యక్తి హృదయం నిండిపోతే సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తి ఏమవుతాడో మీకు తెలుసా? పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమును ఆ వ్యక్తి నెరవేర్చలేడు. ఎందుకని? పరలోకమందున్న తండ్రి చిత్తమును నెరవేర్చాలంటే హల్లెలూయా, హల్లెలూయా, బాగా గమనించాలి. ఆ వ్యక్తి హృదయము దేవుని ప్రేమతో నిండి ఉండాలండి. కాలేబు భక్తుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. నేను నా దేవునిని నిండు మనసుతో సేవించాను. హల్లెలూయా. కాలేబు ఏం చెప్పాడండి? మీరు యెహోషువ గ్రంథంలో చదువుకున్న తర్వాత, నేను రెఫరెన్స్ ఏం చెప్పను మీకు. నేను నా దేవుణ్ణి ఏం చేశాను? నిండు మనసుతో నేను సేవించాను. అందువల్ల దేవుడు మోషే ద్వారా కానాను భూభాగంలోకి వెళ్ళిన తర్వాత శ్రేష్టమైన స్వాస్థ్యమును నాకు ఇస్తానని చెప్పాడు. కానాను భూభాగంలో హెబ్రోను ప్రాంతము ఎంతో శ్రేష్టమైన ప్రాంతం అండి ప్రియులారా. దానిని కాలేబు, యెహోషువ మరి మీకు ఆ నిండు మనసుతో ప్రయాణం చేయడానికి ప్రారంభించినప్పుడు వారిని నడిపించిన మోషే లేడు, కానీ తన సహోదరుడైనటువంటి తనతో కానాను భూభాగంలో ఏగు చూడ్డానికి వెళ్ళినటువంటి యెహోషువ ఉన్నాడండి. యెహోషువతో కాలేబు ఒక మాట చెప్తున్నాడు. నా సోదరుడా, నా ఏలినవాడా, మోషే కాలములో నేను నా దేవుని నిండు మనసుతో నేను సేవించాను, నిండు మనసుతో ఆయన నేను ఆరాధించాను. కానాను భూభాగంలో నాకు దేవుడు ఏమిస్తా అన్నాడు? యెహోషువ గ్రంథము 14:8 చూడండి, చదవండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. హల్లెలూయా. ప్రియులారా, వింటున్నారా? ఒక వ్యక్తిని నిండు మనసుతో వెంబడించాలంటే, ఒక వ్యక్తి ఒక ఉద్దేశాన్ని చూడండి. మీకు ఒక మాట చెప్తాను. నేను నాలో ఉన్న ఉద్దేశాన్ని నేను నెరవేరుతాను, కానీ ఎలపడుండి ఎంతమంది ఎన్ని చెప్పినా దాన్ని అలాగే చేస్తాను బాబయ్య, చిత్తం బాబయ్య, అలాగే బాబయ్య, ఇలాగే బాబయ్య అని ఎన్ని కౌరులు చెప్పినా దాని అంతా పక్కన పెట్టి నా మనసు ఏది చేయడానికి నన్ను ప్రేరేపిస్తుందో అది హల్లెలూయా. ఏది చేయడానికి నా మనసు నన్ను రేపుతూ ఉందో, నన్ను ప్రేరేపిస్తుందో ప్రియులారా, దాన్ని నేను చేస్తాను. వింటున్నారు మీరు? కాబట్టి ఒక విశ్వాసి భూమి మీద జీవించిన కాలములో అతడు సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తమంతయు నెరవేర్చాలంటే దేవుని ప్రేమతో హల్లెలూయా ముందు నా హృదయము నింపబడాలి. నిండు మనసుతో నా దేవుని నేను అనుసరించానని కాలేబు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, మీరు ఈ రోజున ఈ భూమి మీద ఒక మాట మీరు వినండి.
దేవుని ప్రజలు బుద్ధిహీనులుగా బ్రతుకుట వలన, ఎలాగండి? బుద్ధిహీనులుగా, అక్రమకారులుగా. మీరు గమనించాలి. దేవుని స్తోత్రాలు. దేవుడు నన్ను రక్షించినప్పుడు నన్ను, నా భార్యని, నాకు పుట్టే పిల్లల్ని, ఆ తర్వాత మేము దేవుని చిత్తంలో నిలకడగా ఉండి నిండి మనసుతో ప్రభువుని సేవిస్తే, నాకు పుట్టిన నా బిడ్డలు కూడా అలాగే సేవిస్తే, మా కుటుంబాన్ని ఎలాగ పోషించాలో, ఎలాగ వృద్ధిలోకి తేవాలో, ఈ భూమి మీద మాకు ఎంత ధనము అవసరమో, ఎంత ఇవ్వాలో, ఏది మాకు అవసరమైందో దాన్నే మా ప్రభు మాకు ఇస్తాడు. బాగా మనసు పెట్టండి. హల్లెలూయా. అలా కాకుండా ఈ లోకములో నిరీక్షణ లేని ప్రజలు ఉన్నారు. అంటే విమోచింపబడని జనాంగము. వారికి ఈ లోకము, ఈ లోకాసలు, హల్లెలూయా, వారి లోకము ఆశలతోనూ ఈ లోక సంబంధమైన వాటి మీద నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటారు. కనుక వారి నిరీక్షణ ఏమిటో దాని కొరకే వారు ప్రయాసపడతారు. అలాగే నిరీక్షణ లేని వారి వైపు మాత్రము నిరీక్షణ కలిగిన దేవుని ప్రజలు చూడరండి. నిరీక్షణ లేని ప్రజలు వైపు చూస్తూ వీరి ప్రయాణం కొనసాగించరు. మరి ఏం చేస్తారు వీరు? కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందులైన, ఉపద్రములైన, బాధలైన, ఏమైనా సరే ప్రియులారా, పరలోకమందున్న తండ్రి ఇష్టం నెరవేరుస్తారు. ఏం చేస్తారండి? పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమే నెరవేరుస్తారు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఎవరు నా తల్లియు నా సహోదరుడు? పరలోకమందు యేసు ప్రభు తన శిష్యుల వైపు చేయి పెట్టి, ఇదిగో పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. హల్లెలూయా. నేనేం చేస్తున్నాను? పరలోకమందున నా తండ్రి ఇష్టం నేను నెరవేరుస్తున్నాను. నాతో నీ సహోదరులు ఏం చేస్తున్నారు? వారును చూడండి, యోహాను సువార్త 30వ అధ్యాయం 5:30 వచ్చిన చదవండి త్వరగా. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చెయ్యగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చెయ్యగోరను గనుక. ప్రియులారా, చాలా చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టండి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఏం చెప్పారు చూడండి. ఒక విశ్వాసికి భూమి మీద జీవిస్తున్న దినాల్లో 2 మనసులు పనిచేస్తాయి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, ఇంకొకటి ఆత్మానుసారమైన మనస్సు. బాగా మనసు పెట్టండి. శరీరానుసారమైన మనసును జయిస్తేనే తప్ప ఆత్మానుసారమైన మనసును అనుసరించి ఒక విశ్వాసి భూమి మీద నడవలేడు. అయితే శరీరానుసారమైన మనసును జయించడానికి, ఆత్మానుసారమైన మనస్సును కలిగి జీవించడానికి ఏది అవసరమండి భూమి మీద ఒక విశ్వాసికి? దేవుని ప్రేమతో మన హృదయం ఏం చేయబడాలి? నిండి ఉండాలి. ప్రియులారా, నేను నా 45 సంవత్సరాల ఈ క్రైస్తవ యాత్రలో నేను గమనించింది, నేను చూసింది చూడండి. దేవుని ప్రేమతో నా హృదయం నిండినప్పుడు పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము చేయడానికే
నేను ఆసక్తి కలిగిన ఎన్నో సందర్భాలు నేను ఎరుగుతున్నాను. ఒకవేళ పరలోకమందున్న తండ్రి ప్రేమతో నా హృదయం నింపబడకుండా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి వైపు నా మనసు వెళ్ళిందండి. నేను సత్యం చెప్తున్నాను మీతో. దానికున్న కారణం ఏమిటో నేను గుర్తించే మీతో చెప్తున్నాను. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా జీవించేవారు ఎవరంటే దేవుని వాక్య ప్రకారముగా జీవించే దేవుని ప్రజలు. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారంగా జీవించే నిజమైన దేవుని ప్రజలు ఏం చేస్తారు మీకు తెలుసా? కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చదవండి. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటినే వెతుకుడి. పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము సంపూర్ణముగా నెరవేర్చే నిజమైన దేవుని బిడ్డలండి ప్రియులారా. వారు పరసంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటారు. ఎప్పుడు మనము శరీరంలో నుండి వెళ్ళిపోయి శరీరం చచ్చిన తర్వాత కాదండో, శరీరంలో బ్రతికి ఉండగానే ఏం చేస్తారు? దేవుని వాక్య ప్రకారముగా జీవిస్తారండి. వారు వాక్యము నుండి కుడిమికి కానీ ఎడమకు కానీ వారు ఏం చేయరు, తొలగిపోరు. హల్లెలూయా. నువ్వు విశ్వాస జీవితాన్ని విడిచిపెడితే ఇదిగో నీకు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయంటే వారు విశ్వాసాన్ని వదలరు. వారికి ప్రభు ఇచ్చిన పరిశుద్ధతను విడిచిపెట్టరు. వారు ప్రభు యొక్క నీతి నుండి దూరమైపోరు. ఎందువల్ల? వారు భూమి మీద వారి కోట్ల వందల వేల కోట్ల ఆస్తి సంపాదించుకుంటాం వారి ఉద్దేశము కాదు. మరి ఏంటి వారి యొక్క ఉద్దేశము ఏంటి? వారి స్థిరమైన మనసు ఏంటండి? పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేరుస్తారు. ఒకడు పరలోకమందున్న తండ్రి చిత్తము ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ నెరవేరుస్తున్నారంటే దాని అర్థం ఏమిటంటే వారు పరసంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటారు. వారు పై వాటి మీదే మనసు పెట్టుకుంటారు. వారు పరలోక సంబంధమైన వాటిని గూర్చే ధ్యానం చేస్తారు. వాటిని గూర్చే మాట్లాడుకుంటారు. అంతేగాని హల్లెలూయా పరలోకము నా దేశము పరదేశిని నేను ఎలా అని పూర్వం మేము ఇక్కడ పాటలు పాడేవా పాట పాడేవారు. అలాగ పరలోకము నా దేశము భూమి మీద నేను పరదేశినని చెప్పుకుంటూ హల్లెలూయా భూ సంబంధిలాగా నేను జీవించలేను. ప్రకృతి సంబంధిగా నేను బ్రతకలేను. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా అర్థమవుతుంది మీకండి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారండి? యోహాను 5:30 ఏం చెప్తున్నారు? నా అంతటి నేనే ఏమీ చేయలేను. నా అంతటి అంటే దాని అర్థం ఏమిటి? నాకు ఒక శరీరం ఉంది, దానికి ఒక మనసు ఉంది. అది ఏం చేస్తుంది? అయ్యా గుర్రానికి కళ్ళెం పెట్టి కళ్ళెంతో వెనక్కి లాగి పట్టుకున్నప్పుడే గుర్రము తోలేవాడి యొక్క ఉద్దేశమును అనుసరించి వెళ్తూ ఉంటుంది. కళ్యాణి గారు వదిలేస్తే ఏమవుతుంది మీకు తెలుసా? గుర్రాన్ని తోలేవాడు ఉద్దేశ ప్రకారంగా వెళ్ళండి గుర్రం. మరి ఏం చేస్తుంది? ఎలాగ వెళ్ళాలనుకుంది అలా పోతుంది అంతే. అయ్యా మన విశ్వాస యాత్రలో కూడా
వాక్య ప్రకారముగా జీవిస్తున్న పరిశుద్ధులు మాత్రమే. ఎవరు వీరు? గుర్రానికి నోటిలో కళ్ళు పెడతారు చూసారా, అలాగా వారు దేవుని యొక్క కంట్రోల్లో ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు దేవుని యొక్క ఉద్దేశం అంతయు నెరవేరుస్తారండి. దేవుని ఉద్దేశమునకు వ్యతిరేకముగా ఏది చేయలేరు. వారు శరీరంలో జీవించినప్పుడు ఏం చెప్తారో మీకు తెలుసా? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7-8 చూడండి. 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. బాబు బాగా వినాలి. రక్షించబడిన దేవుని ప్రజలు ఆనాడు యేసు ప్రభువారిని గూర్చిన ప్రవచనం ఇది. ఆయన ద్వారా విమోచించబడిన ప్రతి దేవుని బిడ్డ ఇదే ఉద్దేశం కలిగి ఉంటారు. ఏ ఉద్దేశము? నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూమి మీద జీవిస్తా ఉన్నాను. నేను శరీరములో ఉన్నంత కాలము, నేను ఈ భూమి మీద నా శరీరములో జీవిస్తున్నా దినములన్నిటిలో నా దేవా నా ప్రభువా నీ చిత్తమే చేస్తాను, నీ ఇష్టమే నెరవేరుస్తాను. నా అంతట నేను ఏమీ చేయలేను. ప్రియులారా, నిజమైన దేవుని ప్రజలు ఇదే సమర్పణ కలిగి ఉంటారు. ఏదన్నా ఎవరి మీద కోపం వస్తే కర్రో కత్తో తీసుకెళ్ళిపోయి నేను తన్నేస్తాను, కొట్టేస్తాను, నరికేస్తాను అనరండి. లేకపోతే మన మాట ఎవరైనా వినకపోతే వారి మీద అంతరంగములో ద్వేషమో, అసూయో, విరోధ భావమో, దేవుని చిత్తము నెరవేర్చే దేవుని ప్రజలు అలా ఉండరు. అలా ఉంటూ వారు వల్ల కాదండి ప్రియులారా. యేసు ప్రభు వారు ఎంత నిష్కపటమైన ప్రేమ కలిగి ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు వారు ఎంత నిష్కపటమైన ప్రేమ కలిగి ఉన్నారో వారు అంత నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటారు. ఎవరు? పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చే నిజమైన దేవుని బిడ్డలు. యేసు ప్రభు వారు ఎంత సమాధానము, ఎంత నీతి కలిగి ఉన్నారు, ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నారు. పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చే దేవుని ప్రజలకు అలాగే ఉంటారు. నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇంకొక వాక్యం త్వరగా తీయండి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాస్తూ
దేవునికి అనుకూలముగాను దేవుని చిత్తమంతయు మీరు యేసుక్రీస్తు ద్వారా జరిగించుటకు ఆయనకు అనుకూలముగా మిమ్మలను చేయులాగున దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియులారా, దేవుని దృష్టికి అనుకూలమైనది హల్లెలూయా నిజమైన దేవుని ప్రజలు జరిగిస్తారండి. అంతేగాని దేవునికి కోపం పుట్టించేవి ఆయన ప్రజలు చేయనేరరు. చాలా జాగ్రత్తగా మీరు విన్న ఒక వాక్యం తీయండి. యాకోబు రాసిన పత్రిక 4:4 త్వరగా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపచేసిన చాలు. ఈ లోక స్నేహము దేవునితో శత్రుత్వం, వైరము. ఎవడి లోకమును ప్రేమింపగోరుచున్నాడు? దేవుని ప్రేమ కాకుండా, దేవుని ప్రేమ లేని దేవుని ప్రజలండి. అతని పేరు నాకులా క్రీస్తు దాసైనా ఏ దాసైనా ప్రియులారా, హల్లెలూయా, అతడు లోక ప్రేమతో నిండిపోతాడు, శరీర ప్రేమతో నిండిపోతాడు. ఎవరు? దేవుని చిత్తము చెయ్యని దేవుని ప్రజలు. కాబట్టి రాత్రిక అలాంటి వారు దేవునికి శత్రువులు. మన మత్తయి సువార్త 7:21-22-23 ఏం చూస్తున్నాం? అనేక మంది ఆ అంచె దినాన్ని ప్రభు ముందు నిలబడి, అయ్యా నీ నామమును మేము ప్రవచనాలు చెప్పామని కొందరు చెప్తున్నారు. అయ్యా మేము దెయ్యాలు వెళ్ళగొట్టామని మరికొందరు చెప్తున్నారు. అయ్యా మేము నీ నామములు అద్భుతములు చేసామని మరికొందరు చెప్తున్నారు. అయ్యా మేము నీ శిలువ మరణ సువార్తను ప్రకటించామని మరికొందరు చెప్తున్నారు. అందరూ చెప్పేది విన్న తర్వాత ధవళ సింహాసనం మీద ఆశీనుడైన నిజమైన న్యాయాధిపతి అయిన ప్రభు ఏం చెప్తున్నాడు? అక్రమము చేయవారులారా, నేనెవరో మీరెవరో నేను ఎరగను, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగను. ఆనాడు ప్రభువాన్ని మీరు మొరపెట్టినప్పుడు ఎరగను, నా నామమును మీరు దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు మీరు నాకు తెలియదు, నా నామమున ప్రవచనాలు చెప్పినప్పుడు మీరెవరో నాకు తెలియదు, నా నామమున అద్భుతములు చేసినప్పుడు మీరు నాకు తెలియదు, నా నామాన్ని ప్రసంగం చేసినప్పుడు మీరు నాకు తెలియదు. నాకు తెలిసిన వారల్లా ఎవరైనా ఉంటే వారెవరు? పరలోకమందున్న హల్లెలూయా, ఆ ప్రజలు ఎవరు? పరలోకమందున నా తండ్రి యొక్క చిత్త ప్రకారముగా ఈ భూమి మీద వారు జీవిస్తున్నప్పుడు, శరీరములు వారు ఉన్నప్పుడు, నా పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారముగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఏ ప్రజలైతే, ఏ పరిశుద్ధులైతే పరలోకమందున తండ్రి చిత్తం చేస్తున్నారో వారిని నేను ఎరుగుతాను. హల్లెలూయా. వారు నన్ను ఎరుగుదురు, నేను వారిని ఎరుగుతాను. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని చిత్త ప్రకారం కాకుండా భూమి మీద కంగారు జంతువు ఒకటి ఉందండి. ఏ జంతువు? కంగారు జంతువు. ఈ కంగారు జంతువులాగా కంగారుగా ఏదో చేసుకుపోవటమే, ఏదో చేసుకుపోవటం. హల్లెలూయా. ఏదో చేసుకుపోవటమే. అయ్యా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనకి 10వ భాగం దేవునికి ఇచ్చుటని ఒక సిద్ధాంతం ఉంది. దేని కొరకు అది రాయబడిందంటే, మనము శరీరంలో ఉన్నప్పుడు
ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా అభివృద్ధిలోకి రావటం, మనము మన పిల్లలము వారి పిల్ల తరతరముల వరకు దీవెన ఆశీర్వాదముల కొరకు దేవుడు ఆ 10వ భాగం అనే రూల్ పెట్టారు. తర్వాత దానికి మించి ఎవరైనా ప్రభు సేవను ప్రేమించి ప్రభు సేవ కొరకు ఏదైనా డబ్బు ఖర్చు పెడితే, నువ్వు 1 వంతు ఖర్చు పెడితే నీకు దేవుడు 100 వంతులు ఇస్తాడు. ఒక రెట్టు నువ్వు ఖర్చు పెడితే 100 రెట్లు నీకు దేవుడు ఇస్తాడు. మీరు ఇలా చేసి నన్ను శోధించండి, నా ఆకాశవాక్యులు ఇప్పి పట్టరానంత దేవులను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. మీరు వినండి ఈ సమయంలో. హల్లెలూయా. అంతేగాని నేనేదో అక్రమముగా జీవిస్తూ, అక్రమముగా సంపాదిస్తూ, అన్యాయము చేస్తూ డబ్బు సంపాదిస్తూ, మోసం చేసి డబ్బు సంపాదిస్తూ, అక్రముగా చేసి డబ్బు సంపాదిస్తూ నా దేవుణ్ణి దానితో మహిమపరచాలనుకుంటే నా ప్రభు ఒప్పుకోడండి. దానివల్ల నాకేమీ లాభం ఉండదు. కనుక ఈ రాత్రికాల సమయంలో రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. దేవుని సంపూర్ణ చిత్తము జరిగించాలి. పరిశుద్ధ దేవునికి అనుకూలముగా జీవిస్తూ దేవుని సంపూర్ణ చిత్తము నెరవేర్చే దేవుని బిడ్డలతోనే ప్రభు ఉంటారు. వారే పరలోకమందున్న తండ్రి చిత్తము భూమి మీద వారు శరీరములో ఉండగా ఖచ్చితంగా నెరవేరుస్తారు. అలా నెరవేర్చకుండా ఉండటానికి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఆటంకములు, ఎన్ని అడ్డులు వచ్చినా హల్లెలూయా ఆ అడ్డులకు, ఆ తిరస్కారాలకి భయపడి ప్రభు చిత్తం చేయటం మానరండి. ఆ ప్రజలు పరిస్థితులు ఎలా తారుమారైపోతున్నా పరిస్థితులను బట్టి వారు మారిపోరు. మార్పు లేని దేవుని వైపు చూస్తారు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగిస్తున్నా యేసు వైపే చూస్తూ మన ముందున్న పందిపు రంగంలో ఓపికతో వారు పరిగెత్తుకుంటూ ఉంటారు. అంతేగాని వెనక్కి మాత్రం వెళ్ళారు. అలాగ ముందుకు సాగిపోవడానికి ప్రభు తన అపారమైన కృపను మన పైన కుమ్మరించి మనల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. నన్ను మరుగు చేసి దేవుని ఆత్మ ఇంతవరకు మీతో నాతో మాట్లాడి మనతో మాట్లాడిన దేవునికి ప్రతి ఆటంకాన్ని తొలగించి ఆయన అపారమైన కృప కుమ్మరిస్తున్నాను. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దాని వచ్చి ముగ్గురు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవా, సత్యస్వరూపి, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా ప్రియ ప్రభువా, నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ అమూల్యమైనటువంటి నీ ఉపదేశం, మీ మాటలు వినకుండా దుష్టుడు ఎన్నో ఆటంకాలు కలుగు చేసినాం. ప్రతి ఆటంకమును మీ యేసుక్రీస్తు నామములు మీరు బంధించి ఈ రాత్రి మాతో ఎంతో స్పష్టముగా, ఎంతో విపులీకరముగా మీ చిత్తం మీ భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున తండ్రి చిత్తం ఎలా నెరవేర్చగలము మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి మహిమ ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు కలుగులు గాక. తండ్రి అయిన దేవునికి పరలోకమందున తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగములు మహిమ కలుగులు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా,
పరిశుద్ధుడా, నిత్య నివాసి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు, మహిమగల కార్యాలు జరిగించున్న మా దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, ఈ రాత్రి నాయన నీ చిత్త ప్రకారంగా జీవించుటకు నాయన మమ్మల్ందరినీ సిద్ధపరుస్తున్న మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభువా, మీ చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తున్నారో పరలోకమందున తండ్రి చిత్త ప్రకారము చేయువారే అయ్యా నీ రాజ్యములో ప్రవేశిస్తారు అని అయ్యా మీరు మాట్లాడుచున్న మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీ తల్లియు మీ సహోదరులు కూడా ఎవరైతే మీ చిత్తము జరిగిస్తున్నారో వారు మాత్రమేనని సెలవిచ్చిన మా దేవానికే స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, ఈ లోకములో భక్తి కార్యాలు ఎన్ని చేసినా ప్రభా మీ చిత్తము చేయలేకపోయినట్లయితే పరలోక రాజ్యములో స్థానము లేదని ప్రభా మీ దృష్టిలో వారు ఎవరూ కూడా అయ్యా వారు అక్రమకారులని మీరు మాట్లాడుచూ ఉన్నారు నాయన. తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీ చిత్తమును సంపూర్తిగా నెరవేర్చుటకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాము నాయన. మా చిత్త వృత్తంతట్లో కూడా అయ్యా మా ప్రవర్తన అంతట్లో కూడా అయ్యా మా ఆలోచన, మా క్రియ, మా తలంపు, ఊహ, ఉద్దేశాల్లో మా యొక్క దేవా సమస్త నడవడికలో కూడా మీ సంపూర్ణ చిత్తము నెరవేర్చబడునుగాక. అయ్యా మీ చిత్తమే జరుగునుగాక ప్రభా, మీ ఇష్టమే నెరవేర్చబడునుగాక. పరలోకమందు మీ చిత్తం ఎలాగూ జరుగుచున్నదో భూమి మీద మా జీవితాల్లో, మా పరిసర ప్రాంతాల్లో, మా కుటుంబాల్లో అయ్యా తండ్రి మీ సంపూర్ణ చిత్తము నెరవేర్చబడాలి ప్రభా. అటువంటి కృప మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి ఎందరైతే నీ వాక్యం విన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకే స్తోత్రాలు. నీ వాక్కు నూరంతలుగా ఫలింపజేసి మీ నామమునకు మహిమకరంగా మమ్మల్ని నిలవబెట్టమని మీరు అనుగ్రహించిన ప్రతి మాట కొరకై మరొకసారి మీకు నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడనే యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకముందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కార్యక్రమ సమాధానం ప్రభు రాకడ పర్యంతం సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, సంపూర్ణ విజయం అపవాదికి అనంత నాశనము కలుగునుగా. యేసు నామమునకు మహిమ ప్రభావం కలుగు.